ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్‌గా యూజ్ చేసే టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా? చేయకూడదా? అంటే హెడేక్‌కి, బాడీ పెయిన్స్‌కి ఇంకా చిన్న చిన్న రీజన్స్‌కి నార్మల్‌గా మనం టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం గదా! అవి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయొచ్చా? చేయకూడదా? అంటే యూజ్ చేయకూడదు. అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం ఏది తీసుకున్నా అది మనకు మాత్రమే కాదు లోపల ఉండే బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతది. సో, రెగ్యులర్‌గా యూజ్ చేసే టాబ్లెట్స్ అయితే యూజ్ చేయకూడదు. సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా, హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ గానీ, ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ గానీ, ప్రెగ్నెన్సీలో ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తూ ఉంటది. సో, అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసినప్పుడు మీ గైనకాలజిస్ట్ మీరు ఎవరి దగ్గరైతే చూపించుకుంటా ఉంటారో ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళనే కన్సల్ట్ అవ్వండి. వాళ్ళనే అడగండి. ఇలా ప్రాబ్లమ్ ఉంది. టాబ్లెట్స్ ఏమన్నా రికమెండ్ చేస్తారా? లేదా? సో, కొన్ని కేసెస్‌లో అయితే టాబ్లెట్స్ ఏమి ఇవ్వరు. ఎందుకంటే కొన్ని సింప్టమ్స్ అనేది ప్రెగ్నెన్సీలో వస్తాయి కామన్‌గా. సో, అలాంటి వాటికి టాబ్లెట్స్ ఏమి ఇవ్వరు. వస్తాయి, పోతాయి. ప్రెగ్నెన్సీ టైంలో రెగ్యులర్‌గా యూజ్ చేసే టాబ్లెట్స్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఒకవేళ యూజ్ చేయాలన్నా కూడా మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఓకే చెప్పిన తర్వాతనే యూజ్ చేయండి. లేదు అంటే వాళ్ళు ఏదన్నా వేరే టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళేదన్నా ప్రిస్క్రిప్షన్ ఇస్తే ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం బెటర్.